గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సార్, పవన్ కళ్యాణ్ గారు సతీమణి తిరుపతిలో తలనీలాలు సమర్పించడం, దాని మీద కూడా ట్రోలింగ్ చేస్తున్నారు చాలామంది. ఈవెన్ విజయశాంతి గారు కూడా రియాక్ట్ అయ్యారు. సో ఏమంటారు మీరు? ఏమంటారు ఆవిడ విజయశాంతి గారు రియాక్ట్ అయ్యి? అంటే మన దేశం కానీ ఒక ఆవిడ మతాన్ని గౌరవించి తన కొడుక్కి జరిగిన ప్రమాదం, బయటపడ్డాడు కొడుకు ప్రమాదం నుంచి అని చెప్పేసి, సో తను తలనీలాలు సమర్పిస్తే ఇలా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదనే కదా. అంటే ఏమిటి, ఆవిడ ఇప్పుడు ఆ తలనీలాలు సమర్పించటం అనేది కరెక్ట్ కాదని ఎప్పుడో చాగంటి కోటేశ్వరరావు గారు అన్నది కూడా బయటకు తీసుకొచ్చి దీంతో లింక్ చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ ధోరణి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆవిడకు ఒక నమ్మకం ఏర్పడింది. ఆవిడ రష్యన్ యువతి, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇతన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇతని నమ్మకాలు ఆవిడ నమ్మకాలుగా మారి ఉండొచ్చు. నెగిటివ్ బిలీఫ్స్ కొన్ని ఉంటాయి కదా, అవి ఆవిడ అడ్మిట్ చేసింది. ఆవిడ కుమారుడికి ఇలా జరిగింది అనగానే మొక్కుకుని ఉండొచ్చు. వెళ్ళి అక్కడ తలనీలాలు సమర్పించుకుంది. తలనీలాలు సమర్పించుకునే ఆడవాళ్ళు చాలామంది కనిపిస్తారు అక్కడ కెమెరా పెడితే రోజు. కాకపోతే కొంతమంది 3 కత్తెరలు ఇచ్చి వెనక్కి వచ్చేస్తారు. అది ఎవరి ఇష్టం వారిది. ఆవిడ నమ్మింది, వెళ్ళి ఇచ్చేసింది. అక్కడ భోజనం, దానికి అయ్యే ఖర్చు కూడా ఇచ్చింది ఆ రోజు ఆవిడ. ఈ నిత్యాన్నదాన కార్యక్రమానికి ఆ రోజు అయ్యే ఖర్చును ఆవిడ ఇచ్చింది. అక్కడ వరకు ఆవిడ మొక్కుకుంది, ఆ మొక్కు తీర్చుకుని వచ్చేసింది. దీనిలో ఇంక ఇష్యూ ఏముంది? కాకపోతే ఎందుకు ఇష్యూ అవుతోందంటే ఆవిడ డిక్లరేషన్ ఇవ్వటం. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి కూతుళ్ళు కూడా డిక్లరేషన్ ఇచ్చారు దేవుణ్ణి చూడటానికి. ఈ డిక్లరేషన్ అనేది పదే పదే ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేది చర్చ. ఎందుకు పదే పదే డిక్లరేషన్లు ఇస్తున్నారు వీళ్ళు? అంటే ఒకసారి నేను ఈ దేవుణ్ణి నమ్ముతున్నానంటే రెగ్యులర్గా రావచ్చు కదా తిరుమల. ఏదో గుడికి నేను ఆ దైవాన్ని నమ్మాను అని డిక్లరేషన్ అసలు ఎందుకు ఇవ్వాలి? ఆ దేవుణ్ణి నమ్మినవాడు వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడ ఎవరైనా సరే, ఏ దేశం వాడైనా సరే వెళ్ళి దండం పెట్టుకుంటాడు. దానికి రూల్స్, రెగ్యులేషన్స్ ఏమిటి, రిస్ట్రిక్షన్స్ ఏమిటి? అసలు తప్పు కదా. దాని మీద కదా మాట్లాడాల్సింది, చర్చ జరగాల్సింది అక్కడ. ఇప్పుడు దీనిలో ఒక పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. వైఎస్ఆర్సీపీ ఎలా రియాక్ట్ అవుతోంది దీని మీద అంటే, వీళ్ళు పదే పదే డిక్లరేషన్లు ఇవ్వటము, దీని మీద ఎక్కువ స్ట్రెస్ ఇవ్వటము. దీన్ని ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఆయన భారతి గారు వెళ్ళినప్పుడు ఎప్పుడూ డిక్లరేషన్లు ఇవ్వలేదు. ఈ కంపారిజన్ తీసుకురావడానికి వాంటెడ్గా ఈ హడావిడి చేస్తున్నారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ అట్నుంచి ఉంది. కాబట్టి దీనిలో ఒక పొలిటికల్ యాంగిల్ కూడా చూడాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కొంత ఎగ్జిబిషనిజం కనిపిస్తోందేమో అనిపించేలాంటి వ్యవహారాలు కొన్ని జరుగుతున్నాయి. ఆయన డిక్లరేషన్ ఇచ్చాడు, ఆవిడ డిక్లరేషన్ ఇచ్చారు, గతంలో వాళ్ళ అమ్మాయిలు ఇచ్చారు. ఇక పదే పదే అక్కర్లేదు. వాళ్ళు నేరుగా వెళ్ళిపోయి వారి పని వారు చేసుకుని వెళ్ళిపోవచ్చు. అది ఇష్యూ ఎందుకు చేస్తున్నారు అనేది, డిక్లరేషన్ ఇవ్వటం అనేది ఎందుకు ఇష్యూ చేశారు, ఎందుకు కెమెరాలు ఎలో చేశారు, అక్కడ ఎందుకు హడావిడి జరిగింది. ఓకే, సో అంటే అది కావాలని చేస్తున్నారు అంటారు? చేస్తున్నారు అనేటువంటి ఒక ఆరోపణ అవతల వాళ్ళు చేయడానికి వీళ్ళు అవకాశం కల్పిస్తున్నారు. అంటే వీళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం తప్పంటారు, లేదంటే బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ ఇవ్వకపోవడం తప్ప? ఇప్పుడు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి? డిక్లరేషన్ ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఆ దేవుడి పట్ల మాకు నమ్మకం ఉంది అని ఒకసారి ప్రకటించింది. పదే పదే ఎందుకు ప్రకటించాలి? ఇదేమీ స్టాండ్ మార్చేది కాదు కదా, పొలిటికల్ పార్టీ కాదు కదా దేవుడు. ఈ పార్టీ నుంచి టీడీపీకి మారాం, టీడీపీ నుంచి ఇంకో పార్టీకి మారాం అనటానికి దేవుడు కదా. మాకు ఒకసారి నమ్మకం ఏర్పడింది అని రాసాం, అక్కడ అయిపోయింది. పదే పదే ఎందుకు ఈ ఎగ్జిబిషనిజం ఎందుకు అని నేరుగా ఆయనే అన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ మాట. కాబట్టి అదొక యాంగిల్ ఉంది దీనిలో. అయినప్పటికీ అసలు దీన్ని పొలిటికలైజ్ చేయటమో లేకపోతే బయట ట్రోల్ చేయటమో దీని గురించి మాట్లాడటమో కూడా అనవసరం. మతం అనేది అనివార్యంగా వ్యక్తిగతమైన గొడవే, దైవభక్తి అనేది కూడా వ్యక్తిగతమైనటువంటి వ్యవహారమే, పర్సనల్ గొడవ. దానికి ప్రజలకి సంబంధం లేదు. కాబట్టి దానిలో ఒక లింక్ ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ మధ్య అక్కడ ఒక దీక్ష చేపట్టాడు. ఏది? ఈ లడ్డూలు కల్తీ అయినాయనే వ్యవహారంలో.
ఈ లడ్డూలు కల్తీ అయ్యాయి అనేటువంటి అందులో వాడినటువంటి నెయ్యి కల్తీ అయింది అని అయిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళి ఒక దీక్ష చేశాడు. ఆ దీక్ష చేసిన సందర్భంగా అందరి తరఫున ఏది తెలుగు ప్రజలందరి తరఫున తనే బాధ్యత తీసుకుని మరీ ఆ దీక్ష చేశాడు ఆయన. ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఉందా? అంటే ఎవరిని టార్గెట్ చేస్తున్నాడు అప్పుడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నాడు అప్పుడు? అంటే ఆయన మాట్లాడకపోయినా ఎందుకు ఈయన టార్గెట్ అయ్యాడంటే ఈయన క్రైస్తవ మత అనుయాయి కాబట్టి. వీళ్ళు ఉన్నారు ఇక్కడ ఇంతకుముందు వ్యవహారాలన్నీ వాళ్ళ చేతుల మీదుగా జరిగాయి. వాళ్ళ నెగ్లిజెన్స్ వల్లనే ఈ కల్తీ జరిగింది అని జగన్మోహన్ రెడ్డి మీద, భూమన కరుణాకర్ రెడ్డి మీద ఒక విమర్శ నడిచింది అప్పుడు. ఆ విమర్శకి ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఊతంగా నిలబడ్డాడు. దానికి ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యి మేం మోర్ హిందువులం అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నుంచి. మేం కదా పరిరక్షించింది గుళ్ళని అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంటే నీకంటే పెద్ద హిందువుని నేనని ఆయన కాదు, మేమే పెద్ద హిందువులను వీళ్ళు. ఇదొక గొడవ జరుగుతోంది. ఈ గొడవ జరుగుతుండగా ఇప్పుడు అక్కడ గోశాలలో గోవుల మరణాలు వాటన్నిటి మీద భూమన కరుణాకర్ రెడ్డి నానాగోళ చేస్తున్నాడు రోజు. వాళ్ళు రిప్లై ఇస్తున్నారు. ఈ యుద్ధం జరుగుతున్న టైంలో ఈవిడ వెళ్ళి తలనీలాలు సమర్పించారు. దాంతో దీనికి ఒక అటెన్షన్ వచ్చింది. వచ్చి రకరకాల పద్ధతుల్లో ట్రోల్ అయిపోతుంది ఆవిడ పర్సనల్ లెవెల్లో తన కొడుకు గురించి మొక్కుకుంది, అక్కడికి వెళ్ళి తలనీలాలు సమర్పించి వెళ్ళిపోయింది. కానీ ఈ చరిత్ర అంతా ఉంది, దాని వెనకాల నేపథ్యం ఉండటం వలన ట్రోల్ జరుగుతోంది. దాన్ని భరించక తప్పదు. అంటే ఈ ప్రమాదం జరిగిన టైంలోనే వీళ్ళు మొక్కుకుని ఉండొచ్చు. సో వెంటనే వాళ్ళ మొక్కు తీర్చుకున్నారు. అంతే తీర్చుకున్నారు. ఆవిడ కన్సర్న్ అంతవరకే, మిగిలిన గొడవతో ఆవిడకు సంబంధం లేదు. కానీ ఆవిడ భర్త రాజకీయ నాయకుడు, సినిమా నటుడు మాత్రమే కాదు కదా అతను, ఉప ముఖ్యమంత్రి కూడా. ఎందుకు పదే పదే డిక్లరేషన్లు ఇస్తున్నారు అంటే మీరు మోరు హిందువు, మీరు కన్సర్న్తో ఉన్నారు హిందూ మతం పట్ల, మేము లేము అని చెప్పడం కోసమే కదా ఈ గోలంతా అని వాళ్ళు రియాక్ట్ అవడంలో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఎవరికి వారు మేము మోర్ హిందూ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఆ ప్రయత్నంలో భాగంగానే అక్కడ గోశాలలో గోవులు మరణిస్తున్నాయని చెప్పి ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పి కరుణాకర్ రెడ్డి గత వారం రోజుల నుంచి గొడవ చేస్తున్నాడు. మేమేం చేయట్లేదు, మీరే సరిగ్గా ఆ రోజుల్లో వాటికి దాణా వేయలేదని చెప్పి వీళ్ళు దాడి చేస్తున్నారు. ఈ యుద్ధం నడుస్తున్న టైంలో ఈవిడ అక్కడికి ఎంట్రీ ఇవ్వటం అనేది డిస్కసివ్ పాయింట్గా మారింది. కాబట్టి దీని వెనకాల ఆవిడ ట్రోల్ వెనకాల రాజకీయం కూడా ఉంది, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని ఆవిడ ఎక్కువ ట్రోల్కి గురైంది అంతే. ఓకే. సో వీటికి ఫుల్ స్టాప్ పడుతుంటారు. ఎందుకంటే ఈ మధ్యన మహిళలపైన ఎక్కువగా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఫేక్ అకౌంట్స్తో ఇలా పోస్టులు పెట్టడం, ట్రోల్ చేయడం, సో ఇదంతా జరుగుతుంది. దానికి సంబంధించి రీసెంట్గా సో అరెస్ట్ కూడా చూసాం భారతి గారికి సంబంధించిన ఇష్యూలో. సో దీనికి ఫుల్ స్టాప్ పడడానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే భారతి గారి ఇష్యూ వేరండి. అతను కిరణ్ అని తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అంటే అధికారికంగానే కార్యకర్త. అతను కొంచెం నోరు పారేసుకున్నాడు. నోరు పారేసుకోవటం అంటే భారతి గారికి ఒక రిలేషన్ అంటగడుతూ ఆయన మాట్లాడేశాడు. అయితే ఇది మొదటిసారి కాదు, ఇంతకు ముందు కూడా మాట్లాడారు ఇదే అంశం. పర్టికులర్గా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం విపరీతంగా కష్టపడినటువంటి సామాజిక మాధ్యమాలు కొన్ని ఉన్నాయి, అంటే యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటివి. వాళ్ళు కొన్ని ఫిక్షన్ వీడియోలు చేశారు. ఆ ఫిక్షన్ వీడియోల్లో ఈ కంటెంట్ దొర్లింది ఆల్రెడీ. మరి వాళ్ళు ఆ టైంలో ఎందుకు మనోభావాలు గాయపడలేదు వాళ్ళవి? ఆ వీడియోలు వీళ్ళు చూసుంటారుగా. అలాగే వివేకం అనే పేరుతో ఒక సినిమా యూట్యూబ్లో దర్శనం ఇచ్చింది. దానికి ఎవరు డైరెక్టరు, ఎవరు ప్రొడ్యూసరు, టైటిల్స్ ఏమి ఉండవు. కానీ ఆ సినిమాలో కూడా ఈ టాపిక్ ఉంది. మరి ఆ టైంలో ఎందుకు మనోభావాలు గాయపడలేదు? ఆ సినిమాకి వ్యతిరేకంగా ఎందుకు గొడవ చేయలేదు? ఇప్పుడు కూడా వాళ్ళకు ఒక అవకాశం ఉంది వైసీపీకి. ఈ కిరణ్ మాట్లాడిన దాని మీద, కిరణ్ మీద గవర్నమెంట్ అరెస్ట్ టేక్ ఓవర్ చేసింది అతని ఇష్యూని. అంటే తెలుగుదేశం పార్టీ ఇట్ సెల్ఫ్ రియాక్ట్ అయ్యి అతన్ని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేసింది.
బాగానే ఉంది. కానీ మీ మనోభావాలు గాయపడి మీరు 100 ఏరియాల్లో కేసులు పెట్టాలి కదా, పోసాని మీద పెట్టినట్టు. ఎందుకు పెట్టలేదు అంటే, ఇక్కడ అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే కాదు, ఇది ఎన్డీఏ ప్రభుత్వం కూడా అని తెలిసి అనవసరమైనటువంటి వివాదంలోకి, ఘర్షణలోకి వెళ్ళొద్దు అని ఆగాడు ఆయన జగన్మోహన్ రెడ్డి. అంతే, అంతకు మించి మరేం కాదు. కాబట్టి ఇవి తప్పదు. ఈ ట్రోల్ కల్చర్, ట్రోల్ సైన్యాలు ఉన్నాయి అన్ని పార్టీలకి. ఏది తమకి అనుకూలంగా ఉంటుంది అనుకుంటే అది పిక్ చేసుకుని దాడి చేయటమే వాళ్ళ ప్రోగ్రాం. అందుకోసం జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి. పెయిడ్ ఆర్మీస్ ఉన్నాయి అక్కడ. ఈ పెయిడ్ ఆర్మీల యుద్ధంగా చూడాలి దాన్ని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.